మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య కాలంలోనే ఒక రికార్డు సృష్టించింది తెలుసా? ఏ విధంగా సృష్టించిందో మీరు చూస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో దేవుడా ఆదుకో అన్న సమయంలో ఆ భగవంతుడు పంపిన ఏకైక మనుషులు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే అన్నట్టుగా ఈరోజు కనబడతా ఉంది. నేను ఏ పార్టీని చూడట్లేదు, ఏ పార్టీతో మనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ తెలంగాణలో ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, యాక్చువల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదని చెప్పేసి ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదించి 4.5 కోట్ల ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత 100 రోజుల్లో గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసింది. అందులో రైతు బంధు విషయంలో కానీ, చాలా వ్యవస్థలపైన ఢీలా విషయంలో కానీ అన్నిటిపైన రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి నన్ను కోసుకుంటారేమో కోసుకోండి, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నేను ఎక్కడన్నా అప్పు చేద్దామన్నా కూడా బ్యాంకర్ల దగ్గర చెప్పులు ఎత్తుకుపోయి దొంగ లెక్క చూస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడే మాట పైన అందరూ తెలంగాణ ప్రజలు చాలా వరకు అసంతృప్తికి గురయ్యారు. అందులోనూ ఏ సమస్య జరిగినా, ఎక్కడ సమస్య తలబెట్టినా ఆడ కేటీఆర్ వాలిపోతున్నాడు. వాలిపోయి ఆ ప్రజలకు ఆర్థిక సహాయం చేసుడు, అందులోనూ ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చుడు, ఇది బాగా హైప్ అయిపోయింది చాలా ఏరియాలలో. కేటీఆర్ గారు గ్రౌండ్లో తిరగడం, గ్రౌండ్లో తిరిగి ఆ ప్రపంచం సృష్టించడం. మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఇదే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ లేకుండా చేయడమే మా లక్ష్యం. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడమే మా లక్ష్యం. కేసీఆర్ని కాళేశ్వరం మీద ఉరి తీయడమే మా లక్ష్యం. మేము గుంజును మొదలు పెడితే ఆ ముడ్డి మీద డ్రైవర్ కూడా ఉంచమని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఏదైపోయింది, ఒక్క దెబ్బతోటి ఓ 2 పార్టీలు ఢమాలైపోయే విషయాన్ని కూడా మీకు చెప్తా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీల పేరు ఇగో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ ఈ 2 ఒకటైనాయి, ఈ 2 ఒకటైనాయి. మిలాఖాతులో ములాఖాతు లెక్క 2 ఒకటైనాయి. ఒకటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం దేశ చరిత్రనే లేదు. అది ఈ విధంగా సాగిందని ప్రతిసారి గ్రాఫ్ వేసి మరి చెప్తా ఉంటా. ఈ విధంగా 0 నుంచి ఇట్ స్టార్ట్ 0 to 100 అని చెప్పేసి నేను ప్రతిసారి మీకు చెప్తా ఉంటా. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిపోయిందో తెలుసా మిత్రులారా? ఒకటేసారి ఇగో ఇలా ఢీలా పడిపోయింది, 0కి వచ్చేసింది. 100 నుంచి కాంగ్రెస్ పార్టీ 0కి వచ్చిన పరిస్థితిని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద బీజేపీ అనేది మీకు చెప్తా. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏ విధంగా మొదలైందో మీకు కూడా చెప్తా. ఇదే బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి మొదలైంది. 0 నుంచి అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇంట్లో కూర్చొని రిలాక్స్ చేద్దాం, ఇన్ని ఎట్లా ఓడిపోయినాం కదా, ఎలక్షన్ ఇంకో 1 year ఉందనగా బయటికి వచ్చేసి మనం ప్రచారాలు చేద్దామని చెప్పేసి ఉండే పార్టీలు వేరు, ప్రజల ప్రాణాల కోసం కొట్లాడే పార్టీలు వేరంటుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే గ్రౌండ్లో తిరగడం మొదలుపెట్టింది. గ్రౌండ్లో తిరగడంతో ప్రజా ఆదరణ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. ఏ ఎంపీ ఎలక్షన్లో అయితే బీఆర్ఎస్ పార్టీ గుండు 0 వచ్చిందో ఈరోజు హై లెవెల్లో దూసుకుపోతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? 100 నుంచి మొదలు పెడితే, బీఆర్ఎస్ పార్టీ 100 నుంచి మొదలు పెడితే గుండు 0కి చేరుకుంది మిత్రులారా. గుండు 0కి చేరుకుంది. తర్వాత ఇదే విషయం పరంగా చూసుకుంటే ఇది డౌన్ఫాల్ అయింది. అదే విషయం పరంగా మీరు చూసుకోవచ్చు. ఈరోజు గ్రాఫ్ పరిస్థితి ఇది 99%కి 99 ఉట్టిగా కాదు 99%కి ఈరోజు బీఆర్ఎస్ చేరుకుంది. అంటే ఒక రికార్డు సృష్టించింది. అందులోనూ జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీకి 10 లక్షలకు పైగా ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి విలీనం కావడం ఎంత మనం చూస్తూ ఉన్నాం. ఏ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందో, ఏ బీఆర్ఎస్ పార్టీ అహంకారం పెరిగిందని చెప్పేసి, ఏ బీఆర్ఎస్ పార్టీలో అవినీతి జరిగిందని చెప్పేసి ఎవరైతే మాట్లాడారో ఆ పార్టీని ఖతం చేద్దామని కంకణం కట్టుకొని మరి ప్రజలకు పరిపాలన అందియకుండా ఢిల్లీలో చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఈరోజు కేటీఆర్ గారు కొట్టిన ఆ ఒక్క దెబ్బ, కేటీఆర్ కొట్టిన ఆ ఒక్క దెబ్బతోటి ఈరోజు ఏమైందో తెలుసా? ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నామరూపం లేకుండా పోయింది. తెలంగాణలో అనాథల లెక్క మిగిలిన పార్టీ బీజేపీ పార్టీ అంటే ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకునేది ఏంది? కామాంధులతోటి ఈరోజు ఊగిసలాడుతుందని నేటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కామాంధుల పార్టీ అని ఏ విషయంలో? ఏ బండి భగీరథ్ మాట్లాడారో ఆ బండి భగీరథ విషయంలో 9 రోజుల పాటు వరకు అతన్ని అరెస్టు చేయలేదు. 9 రోజుల దాకా అరెస్టు చేయలేదు. అతను చేసిన అవినీతి అక్రమాలు, వీళ్ళ డెవలప్మెంట్ దండగా, వీళ్ళ డెవలప్మెంట్ ఉండదు. వీళ్ళు ఓన్లీ నినాదాలు ఇచ్చుకుంటూ వీళ్ళు జస్ట్ కాలయాపన చేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేస్తూ ఉంటారు. అందులోనూ బీజేపీ పార్టీ ఈరోజు తప్పులు చేస్తే ఏ బీజేపీ ఎంపీ కానీ ఏ బీజేపీ ఎమ్మెల్యే కానీ ఇప్పటిదాకా మాట్లాడలేని పరిస్థితి. అందుకని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనాథల లెక్క పడి ఉన్నారనేది ఇక్కడ క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది.
అందులోనూ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నామరూపం లేకుండా చేయడానికి సార్ గారు 70 సార్లు, ఎన్నిసార్లు 70 సార్లు అయ్యగారు ఢిల్లీకి పోయిర్రు. దేనికోసం? కేసీఆర్ని పార్టీని అంతం చేయడానికి. కానీ ఇక్కడ మీకు హైలైట్ అయితే తెలుసా? ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు తర్వాత ఒక సోషల్ మీడియా పెట్టిన తలతోటి ఈరోజు ఇటు కాంగ్రెస్, అదేవిధంగా ఓన్లీ బీజేపీ, జస్ట్ కేసీఆర్ గారు బయటికి రాకుండానే ఈ రెండు పార్టీలని ఒకే దెబ్బతోటి, రెండు పిట్టలు రాలిపోయేటట్టుగా ఒకే దెబ్బతోటి రెండు పార్టీలని ఖతం చేసిర్రు. అంటే ఆ పార్టీల గురించి వీళ్ళేం ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టలే. కాంగ్రెస్ పార్టీ గురించి, బీజేపీ పార్టీ గురించి వీళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టలే. వాళ్ళు అవినీతి జరుగుతుంది, కుంభకోణం జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది, దీన్ని కాపాడేటోడు లేడా అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప వేరే విషయం పరంగా ఎక్కడ పెట్టలే. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, మరి మనిషి బయటికి రాడా అని చెప్పి మాట్లాడుకున్న ఈ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఈరోజు రెండు పార్టీలు ఖతమైపోయిన చూసిర్రా? అదే ఈరోజు వాతావరణం కోరుకునేది కూడా అదే. ఈరోజు కాలం కూడా పరిణామంతో నడిచింది కూడా అదే. ఈరోజు దెబ్బకు ఏ పార్టీలు కూడా బీఆర్ఎస్కి ఎదురు నిలబడే అవకాశం లేదన్నట్టుగా అయిపోతుంది. ఈరోజు రాక్ సాలిడ్గా ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ దిగిందని చెప్పుకోవచ్చు. అందుకనే వీళ్ళు చేసిన ఏదైతే కేటీఆర్, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళందరూ ఏకమై ఈ 2.5 సంవత్సరాలు కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆకాశం అంతా ఎత్తులోకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కంప్లీట్గా మీరు చూడొచ్చు 2028 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2028 ఇది రాష్ట్రంలో బాహుబలి యుద్ధం అనుకోండి, ఓ రక్త చరిత్ర అనుకోండి. రాబోయే రోజుల్లో మనకు మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గాల నుంచి 115 నియోజకవర్గాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందన్నట్టుగా కంప్లీట్గా కొంత సర్వేలు కూడా రావడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 0 దాకా వచ్చే అవకాశం ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా సీట్ దక్కే అవకాశం కూడా లేదన్నట్టుగా మనకు వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా అది తేలిపోయింది. నేనేమంటున్నా అంటే ఈ ప్రజల గురించి కొట్లాడాలి, ప్రజల సమస్యలపైన మాట్లాడాలి. అట్లా బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్రను పోషించి కాబట్టే ఈరోజు ప్రపంచ దేశాలు రికార్డు బద్దలు కొట్టేసింది. ఎందుకో చెప్పిన ప్రపంచ దేశాలు ఎందుకంటుందో తెలుసా? ఏ ప్రపంచ దేశంలో కానీ ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఇంత ఘోరంగా ఏ పార్టీని కొట్లాడలేదు. వన్ అండ్ ఓన్లీ కొట్లాడిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది నన్ అదర్ దెన్ బీఆర్ఎస్ మాత్రమే తప్ప వేరొకటి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా చూసి రాజకీయాలు చేసేటోళ్ళు చూసుంటారు, స్టంటులు క్రియేట్ చేద్దామనే వాళ్ళు చూసుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఆలోచించిన ఏకైక పార్టీ మాత్రము ఇదే బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసి చూపెట్టారు.